మ్యాట్రిక్స్ రీసెర్చ్ ఫౌండేషన్ రొయ్యరాజు వ్యూవర్స్ అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ దుంపల శ్రీధర్. నేను ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఆక్వాకల్చర్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. శుక్రవారం శాస్త్రవేత్తతో కార్యక్రమంలో భాగంగా ఈరోజు రైతులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వబోతున్నాను. మొదటి ప్రశ్న, చెరువులలో టర్బిడిటీని ఏ విధంగా తగ్గించుకోవాలి? సాధారణంగా ఆక్వాకల్చర్ రైతులు గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధాన విషయం ఏమిటంటే, చాలా మంది రైతులు నీటి యాజమాన్య పద్ధతులలో టర్బిడిటీని ఒక చిన్న కారకంగా చూస్తుంటారు. కానీ నీటి యాజమాన్య పద్ధతుల్లో టర్బిడిటీ అనేటువంటిది చాలా ప్రముఖమైనటువంటి పాత్రను పోషిస్తుంది. అమెరికన్ శాస్త్రవేత్తలు చేసినటువంటి పరిశోధన ప్రకారం టర్బిడిటీ 42.5 NTU కంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఇది రొయ్యల యొక్క రక్షక వ్యవస్థను బలహీనపరుస్తుంది. అలాగే మన దేశంలోని సిబా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్ చేసిన పరిశోధన ప్రకారం నీటి టర్బిడిటీ 60 NTU కంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఇది రొయ్యలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మనకి టర్బిడిటీ బిలో 60 NTU అంటే 60 NTU కంటే తక్కువగా ఉండటం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దీనికోసం మనం సరైనటువంటి నీటి యాజమాన్య పద్ధతులని పాటించాలి. అయితే రైతులు ఇక్కడ గమనించాల్సిన విషయం, టర్బిడిటీ మన చెరువులో ఏ విధంగా ఏర్పడుతుంది అంటే ఫైటోప్లాంక్టాన్ ఎక్కువ కావటం వలన, లేదా చెరువు గట్ల నుంచి క్లే పార్టికల్స్ లేదా సాయిల్ మన పాండ్లో కలవటం వలన ఏర్పడుతుందా అనేటువంటి విషయాన్ని నిశ్చితంగా గమనించాలి. ఒకవేళ ఫైటోప్లాంక్టాన్ గనక ఎక్కువగా ఉన్నట్లయితే మనం సరైనటువంటి నీటి యాజమాన్య పద్ధతులను పాటించి కొంత వాటర్ని ఎక్స్చేంజ్ చేసుకొని ఫెర్టిలైజర్స్ని ఎక్కువ కాకుండా చూసుకోవటం వలన మనం ఫైటోప్లాంక్టాన్ గ్రోత్ని కొంతవరకు తగ్గించవచ్చు. అలాగే మనకు గట్ల నుంచి మట్టి లోపలికి వస్తున్నట్లయితే ఎయిరేటర్స్ని గట్ల నుంచి దూరంగా ఉంచడం, అలాగే నీటి లోతు ఎంత ఉందో చూడటం. నీటి లోతు తక్కువగా ఉన్నప్పుడు కూడా సాయిల్ పార్టికల్స్ పైకి లేచి టర్బిడిటీ ఏర్పడే అవకాశం ఉంది. అలాగే మనకు గట్ల వెంబడి గడ్డిని పెంచడం, దీనివల్ల మనకి సాయిల్ పార్టికల్స్ అనేవి వాటర్లోనికి చేరకుండా ఉంటాయి. అదేవిధంగా మనం టర్బిడిటీని నివారించడానికి పాలీ అల్యూమినియం క్లోరైడ్ కల్చర్ టైంలో 1 ppm చెప్పున మనం దీనిని ఉపయోగించి టర్బిడిటీని మనం తగ్గించుకోవచ్చు. రెండవ ప్రశ్న, చెరువులలో స్లడ్జ్ని ఏ విధంగా తగ్గించుకోవాలి? ఆక్వాకల్చర్ చెరువులలో స్లడ్జ్ అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి సమస్యగా ఉంటుంది. ఎందుచేతనంటే మనం ఇచ్చినటువంటి ఫీడ్లో దాదాపు 5 నుంచి 15% మేత వృధాగా పోతుంది, లెఫ్ట్ ఓవర్ ఫీడ్ అంటారు. అలాగే ఫీడ్ తీసుకున్న తర్వాత 15 నుంచి 25% మనకి మల పదార్థంగా బయటికి రావడం జరుగుతుంది. అంటే దాదాపు 40% ఫీడ్ రూపంలోనే ఒక సేంద్రియ పదార్థం అనేది పాండ్ బాటంలోనికి చేరడం జరుగుతుంది. అలాగే చనిపోయినటువంటి ఫైటోప్లాంక్టాన్, జూప్లాంక్టాన్, అదర్ బ్యాక్టీరియా అన్నీ కూడా చేరి సేంద్రియ పదార్థంగా మనకి పాండ్ బాటంలో ఏర్పడతాయి. దీని వలన మనకి నైట్రైట్, అమోనియా, అలాగే H2S లాంటి విషవాయువులు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ స్లెడ్జ్ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి సమస్యగా ఆక్వాకల్చర్ చెరువుల్లో ఉంటుంది. ఈ స్లెడ్జ్ని రిమూవ్ చేయడానికి మనకి స్లెడ్జ్ పిట్స్ లాంటివి ఏర్పాటు చేసుకొని మనం రోజువారీ 2 సార్లు స్లెడ్జ్ పిట్స్ ద్వారా వాటర్ని డ్రైన్ అవుట్ చేయడం, అలాగే ఈ స్లెడ్జ్ని డ్రైన్ అవుట్ చేయడంతో పాటుగా మనకి స్లెడ్జ్ మోటార్ సహాయంతో మనం ఈ స్లెడ్జ్ని తొలగిస్తూ ఉండాలి. అలాగే బాటమ్ వాటర్ని మనం తొలగిస్తూ ఉంటే ఈ స్లెడ్జ్ సమస్యను కొంతవరకు తగ్గించుకోవచ్చు. అలాగే pHని పెంచడం ద్వారా అంటే లైమ్ అప్లై చేయడం ద్వారా కూడా మనం ఈ H2S టాక్సిసిటీని కొంతవరకు తగ్గించవచ్చు. అలాగే స్ట్రిక్ట్ ఫీడ్ మేనేజ్మెంట్ అంటే మనకి లెఫ్ట్ ఓవర్ ఫీడ్ లేకుండా మనం చెక్ ట్రే అనాలిసిస్ని పెర్ఫెక్ట్గా ఫాలో అయ్యి మనం ఫీడ్ వేస్ట్ కాకుండా చూసుకున్నట్లయితే ఈ స్లెడ్జ్ ఫార్మేషన్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. అలాగే మనకి ఈ ఎనరోబిక్ కండిషన్స్లో ఈ సల్ఫర్ రెడ్యూసింగ్ బ్యాక్టీరియా అనేది ఈ స్లెడ్జ్ నుంచి H2Sని రిలీజ్ చేస్తుంది. కాబట్టి మనకి సాయిల్ ప్రోబయాటిక్స్ అలాగే వాటర్ ప్రోబయాటిక్స్ని వీక్లీ ఉపయోగించడం వలన కూడా ఈ స్లెడ్జ్ని కొంతవరకు మనం ఆక్వాకల్చర్ చెరువులలో మనం నివారించవచ్చు. మూడవ ప్రశ్న, ప్రోబయాటిక్స్ని ఎలా నానబెట్టుకోవాలి? సాధారణంగా ఆక్వాకల్చర్ చెరువులలో ప్రోబయాటిక్స్ చాలా ప్రముఖమైనటువంటి పాత్రను పోషిస్తాయి. అయితే ఈ ప్రోబయాటిక్స్ని ఎలా నానబెట్టుకోవాలంటే, 1 ఎకరాకు 20 లీటర్ల మంచినీటిని తీసుకొని అందులో మనం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ సాల్ట్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలంటే, మన చెరువులో సెలినిటీని బట్టి సాల్ట్ యాడ్ చేసుకున్నట్లయితే ఈ ప్రోబయాటిక్ స్ట్రెయిన్స్ అనేటువంటివి ఒత్తిడికి గురి కాకుండా ఉంటాయి. అలాగే ఎకరాకు 3 kgల రైస్ బ్రాన్, 100 గ్రాముల సోడియం బైకార్బోనేట్, 200 గ్రాముల లైవ్ ఈస్ట్ పౌడర్, అలాగే మనం ఏ ప్రోబయాటిక్ నైతే యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రోబయాటిక్ స్ట్రెయిన్స్ ని 100 గ్రాములు దానికి యాడ్ చేసి 24 గంటల పాటు ఫెర్మెంటేషన్ చేయాలి. ఫెర్మెంటేషన్ చేసేటప్పుడు మనం దీనికి ఆక్సిజన్ పూర్తిగా ఎరేటర్స్ ద్వారా అందించినట్లయితే మనకి ప్రోబయాటిక్ అనేది బాగా వృద్ధి చెందుతుంది. తర్వాత 24 గంటల తర్వాత దీన్ని పాండ్లో అప్లై చేసుకున్నట్లయితే
చేసుకున్నట్లయితే మనకి ఉత్తమ ఫలితాలు రావటం జరుగుతుంది. 4వ ప్రశ్న, రన్నింగ్ మార్టాలిటీ సిండ్రోమ్ను ఏ విధంగా తగ్గించుకోవాలి? ఆక్వాకల్చర్ రైతులు ప్రధానంగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, రన్నింగ్ మార్టాలిటీ సిండ్రోమ్ అనేటువంటిది సూక్ష్మ జీవుల వలన రాదు, అలాగే ఇది అంటు వ్యాధి కూడా కాదు. రన్నింగ్ మార్టాలిటీ సిండ్రోమ్ కి విబ్రియో లోడ్ కి కూడా సంబంధం లేదు. అయితే ఆర్ఎంఎస్ చెరువులలో ఎందుకు వస్తుంది అంటే, ప్రధానంగా యాజమాన్య పద్ధతుల లోపం వలన ఆర్ఎంఎస్ అనేటువంటిది మనకు చెరువులలో వస్తుంది. కాబట్టి ఆర్ఎంఎస్ వచ్చిన తర్వాత దానిని నివారించడం కష్టం. కానీ ఆర్ఎంఎస్ రాకుండా రైతులు మనం సరైనటువంటి యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే మనం ఈ ఆర్ఎంఎస్ నుంచి సులువుగానే బయటపడొచ్చు. మనకి చెరువు తయారీ అనేటువంటిది శాస్త్రీయ పద్ధతిలో జరగాలి. అలాగే మనం పంటకు మధ్య కొంత విరామాన్ని పాటించాలి. అలాగే కల్చర్ చేసినటువంటి నీటిలోనే మళ్ళీ కల్చర్ చేయకుండా మనం కల్చర్ పీరియడ్ అయిన వెంటనే వాటర్ ని మార్చడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి మార్గం. అలాగే మేత యాజమాన్య పద్ధతి, ఫీడ్ వేస్ట్ కాకుండా మనం చూసుకోవాలి. ఎందుకంటే మనకు 1 కేజీ ఫీడ్ దాదాపు 30 గ్రాముల అమోనియాను నీటిలో సృష్టిస్తుంది. కాబట్టి ఫీడ్ వేస్ట్ కాకుండా మనం చూసుకోవటం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి మార్గం. అలాగే స్టాకింగ్ డెన్సిటీస్ ఎక్కువ సాంద్రత గనక ఉన్నట్లయితే మనకు ఆర్ఎంఎస్ వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఆప్టిమమ్ స్టాకింగ్ డెన్సిటీస్ మనకి పాండ్ లో ఉండాలి. అలాగే యూట్రోఫికేషన్ మనకి పాండ్ లో లేకుండా చూసుకోవాలి. అలాగే నీటి యాజమాన్య పద్ధతుల నిర్వహణ అనేటువంటిది ఆర్ఎంఎస్ కి చాలా ప్రధానమైనటువంటి మార్గం. అలాగే మనకి వాటర్ ఆక్సిడైజర్స్, అలాగే సాయిల్ ఆక్సిడైజర్స్ ని మనకి వాడటం, అలాగే ఎవ్రీ వీక్ మనం సాయిల్ ప్రోబయోటిక్స్ అలాగే వాటర్ ప్రోబయోటిక్స్ ని వాడి మనం చెరువుని ఉత్తమమైనటువంటి యాజమాన్య పద్ధతులలో నిర్వహణ చేస్తున్నట్లయితే మనం ఆర్ఎంఎస్ నుంచి సులువుగానే మనం బయటపడొచ్చు. 5వ ప్రశ్న, చెక్ ట్రేలో తెల్లని పాకురుని ఏ విధంగా తగ్గించుకోవాలి? ప్రధానంగా మేత యాజమాన్యంలో చెక్ ట్రే అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అయితే ఈ చెక్ ట్రేలో మనం నిరంతరంగా మారుస్తూ ఉండాలి. ఈ చెక్ ట్రేని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవటం, అలాగే చెక్ ట్రేని నేలకి దగ్గరగా కాకుండా కొద్దిగా పైభాగంలో పెట్టుకోవటం, అలాగే ఈ చెక్ ట్రేలు 2-3 చెక్ ట్రేస్ ని పెట్టుకొని మనం ఒక చెక్ ట్రే ఉపయోగించిన తర్వాత దానిని క్లీన్ చేసి ఆరబెట్టుకొని మరొక చెక్ ట్రేని ఉపయోగించడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి మార్గం. మన రొయ్యరాజు యాప్ ని డౌన్లోడ్ చేసుకొని లబ్ధి పొందండి.